మధ్య తరగతికి మంచి గూడు. నగరాలు, పట్టణాల్లో సరసమైన ధరలకే ఇల్లు. హౌసింగ్ పాలసీపై ప్రభుత్వం దృష్టి. కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో నివసించే పేద, అల్పాదాయ, ఆదాయ వర్గాల వారికి సరసమైన ధరలకే ఇల్లు అందుబాటులోకి తెచ్చే పాలసీని ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈ ఏకంగా ఒక మార్గదర్శకాలైతే ముసాయిదాను రూపొందించాలనుకుంది. ఈ మేరకు పాలసీ రూపకల్పనకు రిక్వెస్ట్ ఫర్ ద ప్రపోజల్ ద్వారా ఇప్పటికే సిబిఆర్ఐ కన్సల్టెన్సీ సంస్థగా అయితే ఎంపిక చేసింది. ఇటీవల ఈ ఏజెన్సీలో గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారుల సమావేశమై హౌసింగ్ పాలసీలో ఉండాల్సిన విధి విధానాలపై చర్చించారు. మార్చి చివరి నాటికి తుది పాలసీని రూపొందించేలా అధికారులు దిశానిర్దేశం చేశారు. దీన్ని మంత్రిమండలిలో పెట్టి ఆమోదం తెలిపిన అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని అధికారులకు నిర్ణయించారన్నమాట. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ఏర్పాటు చేస్తున్నారు. మధ్యతరగతి వరకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 3 దశల్లో ఉంటాయి. మొత్తం 3 దశల్లో ఇల్లు సముదాయాలు నిర్మించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న మురికివాడలోనే బహుళంతస్తుల భవనాలు నిర్మించి ప్రజలకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణం చేపట్టనుంది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల టవర్లను ఏర్పాటు చేసేలా మార్గదర్శకాలను అయితే రూపొందిస్తుంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లా పూర్వ జిల్లాల పరిధిలో గృహ నిర్మాణ శాఖ స్థలాలను ఇప్పటికే గుర్తించిందనమాట. సో, ఈ విధంగా తక్కువ రేటుకే పేదలకు ఇల్లు అయితే నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్